ఆచి చికెన్ మసాలా. మున్సిపల్ ఫలితాల జోష్లో రేవంత్ సర్కార్. త్వరలోనే రైతు భరోసా విడుదల. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సిద్ధం. 3,32,205 కోట్లతో ఏపీ బడ్జెట్. అమరావతికి 6,000 కోట్లు, పాఠశాల విద్యకు 32,000 కోట్లు. బడ్జెట్ లో గ్రామీణ అభివృద్ధికి 22,000 కోట్లు, ఆరోగ్య శాఖకు 19,000 కోట్లు, జల వనరులకు 18,000 కోట్లు కేటాయింపు. ఏపీ బడ్జెట్ పై బొత్స విమర్శలు. మహిళలకు 0 వడ్డీ పథకం ఏమైందని ప్రశ్న. రైతులకు ధైర్యం ఇచ్చేలా లేదన్న వైసీపీ నేత. విద్యుత్ రంగానికి 13,000 కోట్లు, ఎన్టీఆర్ వైద్య సేవకు 4,000 కోట్లు. మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టిన హోంమంత్రి అనిత. వ్యవసాయానికి 11,000 కోట్లు, అనుబంధ రంగాలకు పెద్దపీట. ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టిన అచ్చెన్నాయుడు. బీఆర్ఎస్ ఓటమికి కేటీఆర్ఏ కారణం. ఆయన అహంకారం వల్లే ఓటమి పాలైంది. రెఫరెండం అన్నోళ్లు ఇప్పుడేమంటారన్న కొండా సురేఖ. కాంగ్రెస్ సిపిఐ ఎప్పటికీ విడిపోవు. డబ్బు పంచే సంస్కృతి బీఆర్ఎస్. రెబల్స్ బెడద తప్పలేదన్న మంత్రి సీతక్క. తెలంగాణలో జోరుగా క్యాంప్ పాలిటిక్స్. హైదరాబాద్ శివార్ రిసార్ట్స్ కు తరలింపు. మెజారిటీ దక్కించుకునేందుకు ప్రయత్నాలు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంలకు వాలంటైన్స్ డే గ్రీటింగ్స్. ఆ పార్టీలు పీఠం ఎలా దక్కించుకుంటాయో చెప్పాలి. చిల్లర రాజకీయం తగదన్న బండి సంజయ్. అసెంబ్లీ ఎన్నికలపై ఫలితాల ప్రభావం ఉండదు. కాంగ్రెస్ కు ఆశించినంత మున్సిపాలిటీలు రాలేదు. స్థానిక పరిస్థితుల ఆధారంగానే పొత్తులన్న కేటీఆర్. బెల్లంపల్లిలో పీఠం కోసం బీఆర్ఎస్ ఎత్తులు. బీఆర్ఎస్ కూటికి 3 స్వతంత్రులు. ఎమ్మెల్యే వినోద్ కి హ్యాండ్ ఇచ్చిన 2 కాంగ్రెస్ కౌన్సిలర్స్. గుడెబెల్లూరు మహబూబ్ నగర్ 4 లైన్ల హైవేకు ఆమోదం. సేవాతీర్థ్ గా ప్రధాని కార్యాలయం. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు. బాలిక తల్లిదండ్రుల పేర్లు చెప్పలేదు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. భయపడేది లేదన్న కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఏటీఎం నగదు వెహికల్ తో ఫరార్. డ్రైవర్ కోసం పోలీసుల గాలింపు. హైదరాబాద్ గోపన్నపల్లిలో ఘటన. జనగామ దగ్గర ఇథనాల్ ట్యాంకర్ బోల్తా. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్. రాకపోకలు దారి మళ్లింది. ఏపీ గ్రూప్ 1 నియామకాలపై సిట్ ఏర్పాటు. హైకోర్టు ఆదేశాలతో సిట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం. సిఐడి డీజీపీ డాక్టర్ రవిశంకర్ అయ్యన్నార్ అధ్యక్షతన సిట్. ఏలూరు జిల్లా వేగవరంలో ప్రమాదం. ప్రైవేట్ స్కూల్ స్లాబ్ కూలి 15 మందికి పైగా గాయాలు. నిర్మాణ పనులు జరుగుతూ ఉండగా కుప్పకూలిన స్లాబ్. ఏలూరు జిల్లా వేగవరంలో ప్రమాదం. ప్రైవేట్ స్కూల్ స్లాబ్ కూలి 15 మందికి పైగా గాయాలు. నిర్మాణ పనులు జరుగుతూ ఉండగా కుప్పకూలిన స్లాబ్. అసోంలో ప్రధాని మోదీ పర్యటన. కుమార్ భాస్కర్ వర్మ వంతెన ప్రారంభం. బ్రహ్మపుత్ర నదిపై బ్రిడ్జ్ నిర్మాణం. మహారాష్ట్రలో వివాదం. మాలేగావ్ మేయర్ కు టిప్పు సుల్తాన్ ఫోటో బహుమతిగా అందజేసిన కార్యకర్తలు. ఢిల్లీలో నకిలీ దందా. ఫేక్ మెడిసిన్ ఫ్యాక్టరీ గుట్టు రట్టు. 9 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు.